అండి అందరికి ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాము. ఇవి వచ్చేసి కప్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఇదొకటి. అట్లనే డీప్ నెక్ బ్యాక్ ఫ్రంట్ కూడా మనకు డీప్ నెక్ అంటే పెద్ద గల్లనే ఉందన్నమాట. బ్యాక్ ఉక్సులు ఉంది దీనికి వచ్చేసి. సేమ్ ఇదే మెజర్మెంట్ తోటి మనం కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి 27వ నెంబర్ నడుం సైజు నడుం సైజ్ అనమాట. దీన్ని మనం బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో ఉంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి అబ్బా. ఓకేనా, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనము 27 ఇంచులు నడుము లూజ్ ఉంది కదా, 27 ఇంచుల నడుము లూజ్ వచ్చినప్పుడు మనం అందులో 4 భాగాలు చేస్తే మనకు పావు తక్కువ 7 ఇంచులు అయితే వస్తుంది అనమాట. పావు తక్కువ 7 ఇంచులు అనేది ఇప్పుడు మనమైతే ఇలా క్లాత్ని అయితే 2 లేయర్స్ అయితే ఇందులో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ క్లాత్ ఉంది కదా బ్యాక్ ఉక్సులు కాబట్టి ఈ ఓపెన్స్ అనేది మనకు ఎదురుగానైతే వేసుకోర్రి. ఓపెన్స్ బ్యాక్ ఉక్స్లకు కాబట్టి ఓపెన్స్ అనేది మన ఎదురుగా ఉండాలి, క్లోజ్ అనేది అటు ఆపోజిట్ సైడ్ అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనమైతే ఇట్లా స్ట్రేట్ లైనింగ్ అయితే లైన్ అయితే ఒక మార్క్ అయితే వేసుకుందాం. ఇట్లా వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని అయితే స్ట్రేట్గానైతే కటింగ్ అయితే చేసేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత మనకు వెనకాల ఉక్సులు కాబట్టి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. ఇలా ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకున్న తర్వాత కింద నడుం దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం. ఓకేనా, ఇట్లా ఈ 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్న తర్వాత మనకు ఈ నడుములో వచ్చేసి 27 కదా, 27లో నుంచి 4 భాగాలు చేస్తే మనకు పావు తక్కువ 7 ఇంచులు అయితే వస్తుంది. పావు తక్కువ 7 ఇంచులు ఈ 1/2 ఇంచ్ అయితే ఈ ఇక్కడ మనం ఉక్సుల కోసం తీసుకున్న 1/2 ఇంచ్ ఇందులోకి అయితే టేప్లోకి అయితే కలపొద్దు. దీని అవతల నుంచే మనం టేప్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి పావు తక్కువ 7 ఇంచుల వరకు నేను మార్కింగ్ అయితే వేసుకుంటున్నా. అట్లనే వెనకాల టక్స్ వస్తాయి కదా, టక్స్ కోసం ఒక 1 ఇంచు. అట్లనే మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా సంఖలో జాయింట్ చేసిన తర్వాత కుట్లు వేసుకోవడానికి ఇప్పుకోవడానికి, దానికోసం అయితే 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదైతే నడుము లూజ్ అయితే క్లియర్. హైటు ఈ బ్లౌజ్ ఒకవేళ మీ దగ్గర హైటు బ్లౌజ్ ఉంటేనేమో మీరు టేప్ లేకున్నా సరే ఇలానైతే పెట్టి చూసుకోవచ్చు. ప్రతిదీ టేపే వాడాలని కూడా ఏం లేదు. ఇప్పుడు చూసారా ఇక్కడ కింద నడుము దగ్గర 1/2 ఇంచ్ వదిలేసి నేను షోల్డర్ దగ్గర మార్కింగ్ అయితే వేసుకున్నాను. అట్లనే మన ఖర్చు కోసం ఎక్స్ట్రా 1/2 ఇంచు మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ చంక దగ్గర వచ్చేసి ఇక్కడ నుంచి సేమ్ ఇక్కడ కూడా 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడికి మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఇక్కడ చంక దగ్గర ఈ ప్లేస్ ఉంటుంది కదా మనం కుట్లు వేసింది జాయింట్ వేసింది, అక్కడి నుంచి ఇట్లా పెట్టుకొని ఇక్కడికి మళ్ళీ 1/2 ఇంచ్ ఖర్చు కావాలి కదా, 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం అయితే వేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ ఉక్సులు కదా, ఈ బ్యాక్ వాళ్ళు ఆల్రెడీ మనకైతే బ్యాక్ ఉక్సులు ఇచ్చిరు కాబట్టి మనం దీని మెజర్మెంట్ ప్రకారం అయితే వేస్తున్నాం కదా. ఒకవేళ మీరు వెనకాల క్లోజ్ ఉన్నది కూడా ఇచ్చి బ్యాక్ ఉక్సులు పెట్టమంటే సేమ్ మనం నార్మల్ బ్లౌజ్కు ఇక్కడ కప్ ఎట్లా కొలుచుకుంటామో సేమ్ ఇది ఇట్లా పెట్టేసి కొలుచుకున్నాడే. ఇప్పుడు ఇక్కడ కింద 1/2 ఇంచ్ అయితే ఇసిపెట్టు, 1/2 ఇంచ్ ఇసిపెట్టి ఇక్కడ ఒక 1/4 ఇంచు నెక్కు ఎప్పుడైనా సరే 1/4 ఇంచ్ మార్కింగే తీసుకోరి. కొంచెం కొత్తగా టైలరింగ్ చేసేటోళ్ళు అయితేనేమో 1/2 ఇంచ్ తీసుకోరు, ఎందుకంటే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ అనేది మీరు ఎక్కువ పట్టుకుంటారు కాబట్టి అందుకే చెప్తున్నాను. నేనైతే ఇప్పుడు ఇక్కడైతే 1/4 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ అయితే వేసేసుకుందాం. ఇట్లా చూసారా, సేమ్ మనం నార్మల్ బ్లౌజ్ లాగానే మనం సాదా బ్లౌజులు ఎలా కట్ చేస్తామో అదే విధంగా ఉంటుంది అంతే. ఇప్పుడు షోల్డర్ అయితే చెక్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఈమె షోల్డర్ వచ్చేసి ఎంత 2.5 ఉంది, ఓన్లీ 2.5 వరకే మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఎంత తీసుకోవాలంటే వాళ్ళు మీకు బ్లౌజ్ కనుక ఇస్తే మీరు ఇట్లా పెట్టేసేయండి, లేదంటే మనం కామన్గా 2.5 తీసుకుంటాం కదా డీప్ నెక్కి వచ్చేసి. ఎందుకంటే వీళ్ళు డోరీస్ పెట్టుకున్నారు కాబట్టి పెద్ద ఫరకేం పడదు కాబట్టి డోరీస్ ఉన్న వాళ్ళకైతే మనం దీన్ని చెక్ చేసుకునే అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే 2.5 మార్కింగ్ తీసుకుంటే మనకైతే సరిపోతుంది అనమాట. నేనైతే ఇక్కడ అంటే మొత్తం కలిపి 5 ఇంచుల మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. 5 ఇంచుల మార్కింగ్ వేసుకునేటప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ అయితే మార్కింగ్లో కలపకండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5
ఈ నుంచి ఇక్కడికి 2.5, ఇది షోల్డరు, ఇది నెక్ వెడల్పు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి వీళ్ళ హైట్ ప్రకారం చంక ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో అంత మార్కు. ఇప్పుడు ఎంత వచ్చింది, 5.5 వచ్చింది అనమాట. 5.5కు మార్కింగ్ వేసుకొని ఇట్లా లైన్ మార్కింగ్ అయితే వేసేయండి. వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి చాలా వెడల్పు నెక్ అవుతుంది వెనకాల. నేనైతే 3 ఇంచెస్ అయితే పెట్టేసిన. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ 2.5 అవుతుంది. ఈ 2.5కు ఇక్కడ 3కు మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వీళ్ళు రౌండ్ లాగా తీసుకోవాలి, ఇట్లా కొంచెం పలకలాగా తీసుకున్నారని ఈ పలకలోనే ఈ ఇట్లా డబ్బా గల్లలోనే కొంచెం షేప్ చేంజ్ అయిందంతే. మొత్తం రౌండ్ అయితేనే ఇక్కడ నుంచి వస్తాయి. ఇది ఏంటంటే ఇట్లా కొంచెం మంచిగా వెడల్పు లెక్క రౌండ్ లెక్క రావాలి కాబట్టి ఇట్లనైతే మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మార్కింగే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా పెద్ద నెక్ కాబట్టి వెడల్పు గల్లనే ఉంది కాబట్టి. ఇప్పుడైతే ఇలాంటి స్కేల్ అయితే తీసుకోండి, ఇట్లా ఆర్మ్ రౌండ్ అయితే మార్కింగ్ వేసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ గల్ల వెడల్పు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అయితే సరిపోతుంది. అప్పుడైతేనే ఇక్కడ కుచ్చులు అనేది రాదనమాట. ఇప్పుడైతే ఈ క్లాత్ అనేది కటింగ్ చేసుకుందాం మనం. ఇప్పుడు అనేది ఇది ఓపెన్స్ అటు సైడ్ ఉన్నాయి, ఇది క్లోజ్ అనేది మన సైడ్ ఉన్నది అనమాట. ఇప్పుడు ఎందుకంటే ఇది ముంగటుకుసులు కాదు కాబట్టి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం ఎట్లా మార్కింగ్ వేసుకున్నామో సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ ఈ 1/2 ఇంచ్ అనేది ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ క్లాత్ అనేది బయటికి పెట్టేసి మిగతాదంతా సేమ్ మార్కింగ్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే ఇది సేమ్ చుట్టూ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ చంక దగ్గర సేమ్ దీని మార్కింగ్ కూడా వేసుకుందాం వెనక సైడ్. చూసారు, ఇప్పుడు దీన్ని అయితే తీసేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు ముందుగల్లా కావాలి కాబట్టి ఇది మొత్తం రౌండ్ అయితే మార్కింగ్ వేసుకోవాలి. మినిమం కొంచెం వరకు అయితే వేసుకున్నా. ఇప్పుడైతే సేమ్ బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఈక్వల్ హైట్ అయితే తీసుకున్నారు వాళ్ళైతే. దాని ప్రకారమే నేనైతే కటింగ్ చేస్తున్నాను కాబట్టి ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా, మిడిల్ పాయింట్ కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలేసి వీళ్ళ నెక్ ఎంత ఉందో అంతవరకు అయితే మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇట్లా చూసారు కదా, ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచుకొని సేమ్ గల్ల ఎట్లుందో సేమ్ ముందు గల్ల కూడా కొంచెం వెడల్పే ఉంది. ఇట్లా అనమాట. ఇట్లనైతే మార్కింగ్ అయితే వేసుకోండి, గల్ల ఒకటి క్లియర్ కదా. ఒకవేళ మీకు ముందుగల్లా తెలియకపోతే ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ ఇచ్చిర్రు అనుకో, ముందుగల్లా తెలియకపోతే ముందుగల్లా ఉంటుంది కదా మనకు ఎక్స్పర్టీ కోసం మనం ఎలా చూస్తాం నార్మల్ బ్లౌజ్కు సేమ్ అట్లనే చూసుకొని మనమైతే ఈ క్లాత్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి. మిడిల్ పాయింట్ చూసుకొని పెట్టేసి మనకు చంక రౌండ్ ఒకవేళ మీకు బ్లౌజ్ తోటి చూపిస్తున్నాను కాబట్టి ఆర్మ్ రౌండ్ దగ్గర లొత్క్ అనేది ఎంతవరకు రావాలనేది ఇట్లా నేను షోల్డర్ దగ్గర చూడండి ముందు భాగం చేయి పెట్టాను కదా, ఇట్లా చేయి పెట్టేసి క్లాత్ అనేది హ్యాండ్ అనేది ఇటు సైడ్ అన్న తర్వాత వెనకాలకు మనకు ఖర్చు అనేది కనిపిస్తుంది అనమాట. ముందటి లొత్కు భాగం అనేది ఈ క్లాత్ కనిపిస్తుంది కదా కటింగ్ అనేది, అక్కడ వరకు మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. ముంగట భాగం లొత్క్ అనేది అయితే కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు అదేవిధంగా
కింద సైడు ఈ మనము చెస్ట్ దగ్గర పాయింట్ వచ్చేసి ఇది, ఎందుకంటే ఇది ప్రిన్స్ కట్ మోడల్ కాబట్టి కప్స్ బ్లౌజ్ కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే పైకి ఇట్లా మార్కింగ్ అయితే కింద నుంచి అయితే చేస్తున్నాను. చేసిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా అనేది పెట్టేసుకోండి. ఎందుకంటే మనం ఇవన్నీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత క్లాత్ అనేది తక్కువ పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ అయితే వేసుకోండి. ఇదంతా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ముందు భాగం అనేది కిందికి అయితే ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకనేసి మళ్ళీ అందులో మనం ఇట్లా లైనింగ్ ఇట్లా ఫోల్డింగ్ చేసి కట్ చేసేటప్పుడు, అదేవిధంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఊకిలా సాఫ్ అనుకుంటూ కుడుతూ ఉంటాం కదా, అప్పుడు ఎక్కువ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి క్రాస్ ఇచ్చే కాడ. అందుకని ఆ ప్లేస్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే మీది పెట్టుకొని ఇట్లా చుట్టూతనైతే కటింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఇలా కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకదాని మీద ఒకటైతే వేసేయండి. ఇప్పుడు హ్యాండ్ అయితే కట్ చేసుకుందాము. అయితే ఎప్పుడైనా సరే మనం ఏ బ్లౌజ్ కట్ చేసినా సరే వెనకాల ఆర్మ్ రౌండ్ అయితే టేప్ తోటి చెక్ చేసుకొని హ్యాండ్ లూజ్ అనేది మనమైతే ఎంచుకోవాలన్నమాట. హ్యాండ్కి అనేది ఇప్పుడు 2 క్లాతులు ఫోల్డింగ్ చేసింది ఉంది కదా, దాన్నే మళ్ళీ మరో ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. అప్పుడు 4 లేయర్ల లాగా చేతులు అయితే వస్తాయి కదా. కానీ ఏంటంటే ఇక్కడ మనకు ఒక్కొక్కసారి 2 చేతులు జాయింట్ ఉంటుంది, ఒక్కొక్కసారి 4 సైడ్లు జాయింట్లు పడుతుంది, అదేవిధంగా 2 సైడ్లు కూడా జాయింట్ పడుతుంది కదా. అలా 4 సైడ్లు పడకుండా 2 సైడ్లు పడాలంటే మనం ఏం చేయాలంటే, ఒకవేళ వాళ్ళు కరెక్ట్ ఈ బ్లౌజ్ సైజు ఉంటే పర్లేదు, చిన్న సైజే కాబట్టి వచ్చేస్తుంది. కానీ ఒకవేళ వాళ్ళు పెద్ద సైజు ఉన్నట్టయితే మనము మొత్తం చంక రౌండ్ అనేది వెనక భాగం చంక రౌండ్ కొలుచుకొని ఒక 1 ఇంచ్ మైనస్ చేసి ఈ క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుంటే మనకు చేతి లూజ్ అనేది వస్తుంది అనమాట. చాలా వీడియోలో చూశాను, లాంగ్ వీడియోలో అయితే చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు చేతికి అయితే కింద ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం అయితే మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు వెనకాల సైడు ఏదంటే, ఇప్పుడు ఇది బ్యాక్ ఉక్సులు కాబట్టి చెప్తున్నాను, ఇది బ్యాక్ సైడ్ అంటే లెఫ్ట్ సైడు హ్యాండ్ అయితే ఈ విధంగానైతే వేసుకోండి. వేసుకున్న తర్వాత చేతి లూజు, చంక దగ్గర మార్కింగ్ బ్లౌజ్ తోటే చూపిస్తున్నాను కాబట్టి ఈజీగా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు కూడా ఇది కుట్టడానికి కట్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ విధంగా కనుక మనం నేర్చుకున్నట్టయితే ఇట్లా సేమ్ భుజం మీద కూడా మార్కింగ్ వేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ వేసుకొని మిగతా క్లాత్ అంతా ఎక్స్ట్రా అయితే కట్ చేసేయండి. చంక దగ్గర ఎక్స్ట్రా క్లాత్ కోసం 1.5 ఇంచ్ ఉంచుకుంటాం కదా, అది కూడా ఉంచుకొని మిగతా క్లాత్ అన్న కటింగ్ అయితే చేసేయండి. ఇట్లా చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద అయితే మనము లైనింగ్ అయితే వేసి కటింగ్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడైతే మనం బ్లౌజ్ అయితే కుట్టుకుందాం. నేను ఆల్రెడీ హ్యాండ్స్కి అయితే పైపింగ్ అయితే వేశాను. కామన్గా అన్ని బ్లౌజుల్లాగా జాయింట్ చేసినట్టు ఈ క్లాత్ అయితే జాయింట్ చేశాను. కానీ ముందు భాగం వచ్చేసి ఇక్కడ చూసారా, నేను ముందు సైడ్ అయితే జాయింట్ చేయలేదన్నమాట. వెనుక భాగము హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేసి పెట్టుకున్నాను. అయితే ఇది వచ్చేసి నేనైతే కప్స్ బ్లౌజ్ అని చెప్పాను కదా, ఈ కప్స్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది కూడా చూస్తా. అయితే మనం ఇట్లా లైట్ క్లాత్ ఉందనుకో, అంటే లైట్ కలర్ క్లాత్ ఉన్నప్పుడు మనకి ఏమైతే అంటే లోపల కప్స్ అనేది పెట్టిన తర్వాత మనకు బయటికి కనిపిస్తూ ఉంటుంది కదా, అలా కనిపించకుండా ఉండాలంటే లైనింగ్ మన దగ్గర అప్పుడప్పుడు ఒకసారి ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి కరెక్ట్గా ఇస్తారు కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే మిగిలిన లైనింగ్ ముక్కలో నుంచి ఇట్లా మనం సేమ్ ఆ కప్పు పెట్టేసుకొని ఈక్వల్గా చూసుకొని, అంటే 4 మూలలు కరెక్ట్ ఉందా లేదా చూసుకున్న తర్వాత ఈ విధంగానైతే ఈ కప్స్కు మనం ఈ లైనింగ్ అనేది జాయింట్ చేయాలి. అలా వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే తీసేయండి. ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఉంటే ఉంచేసేయండి, ఎందుకంటే మనం కుట్టేసాం కాబట్టి కుట్టులోకి వెళ్ళిపోకుండా. ఇప్పుడు చూసారు కదా, ఇవి అయితే బ్లౌజ్ లోపల పెట్టేస్తే మనకైతే బయటకు అనేది కనిపించే ఛాన్స్ అయితే ఉండదు అనమాట, డబుల్ లైనింగ్ లాగా అయిపోతుంది కదా. అందుకని ఇప్పుడైతే ఇక్కడ చూడండి, ఫ్రంట్ డాట్స్ వచ్చేసి నేనైతే ముందైతే పెట్టలేదు కదా, ఇప్పుడే నేను డైరెక్ట్ అయితే ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఇవైతే మార్కింగ్ అయితే వేసుకుంటా. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి సైజుకి వచ్చేసి మామూలుగా అన్ని బ్లౌజులు లాగానే ఇక్కడ చూడండి ఎలా పెడుతున్నాను. 9.5 వరకు హైట్ అనేది తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచుల వరకు అయితే తీసుకున్నాను. కింద వచ్చేసి 2.5 వరకు అయితే తీసుకున్నాను. ఇట్లా మార్కింగ్ అయితే వేసుకొని ఈ సంఖ దగ్గరకు వచ్చేసరికి 5 ఇంచుల వరకు మార్కింగ్ వేసుకొని అక్కడ వరకు అయితే ఈ మార్కింగ్ అనేది తీసుకెళ్ళండి. ఒకసారి టేప్తో చూపిస్తా చూడండి. కరెక్ట్ 5 ఇంచుల వరకు మార్క్ వేసుకొని ఇక్కడ మిడిల్ పైన నుంచి పైకి అయితే మనం మార్కింగ్ అయితే తీసేయాలి. ఇలా తీసిన తర్వాత ఈ క్లాత్ అనేది మిడిల్ క్లాత్ అనేది కటింగ్ అయితే చేసేయండి.
ఇక్కడ షార్ప్ దగ్గర వచ్చేసరికి కొంచెం చిన్న కచ్చకలు అయితే తీయండి, ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు కొంచెం ఫినిషింగ్ బాగా రావాలంటే కొంచెం చిన్న కచ్చకలు ఉంటే మనకు ముందు షేప్ అనేది మంచి రౌండ్గా షేప్ అయితే కుదురుతుంది అనమాట. ఇప్పుడు లైనింగ్ది ఇది ఏంటంటే లైనింగ్ సైడ్ పెట్టే కుట్టాలి, మెయిన్ క్లాత్ సైడే పెట్టి కుట్టాలి. అలాంటప్పుడు మనకి కప్స్ బ్లౌజ్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది. ఎందుకంటే ఇది మనకు కప్ అనేది బయటికి కనిపించదు కాబట్టి లోపలనే ఉండాలి కాబట్టి ఈ విధంగానైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. చూడండి ఇప్పుడు లైనింగ్ సైడే పెట్టేశాను. ఇట్లా కరెక్ట్ చూసుకోండి, ఏమాత్రం ఎక్కడ ఏ క్లాత్ కూడా కింది క్లాత్ అయినా పైన క్లాత్ అయినా లాగకుండా కుట్టేసేయండి. ఈ మూల దగ్గరకు వచ్చే వరకు కొంచెం టెన్షన్ అనేది పైకి లేపి కుట్టేస్తే అక్కడ కరెక్ట్ షార్ప్ అనేది అంటే రౌండ్ షేప్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఈ మెయిన్ క్లాత్ కూడా సేమ్ అదే విధంగా ఇప్పుడు కింది సైడ్ లైనింగ్ వేసాం కదా, ఇప్పుడు పైనది మెయిన్ క్లాత్ అనమాట. ఈ క్లాత్ అనేది కొంచెం మస్తు స్మూత్గా సెన్సిటివ్గా అవుతుంది, అది కొంచెం పట్టుకున్నా కూడా సాగిపోయినట్టు అయితే అనిపిస్తుంది అనమాట. ఎలాంటి క్లాత్ అయినా సరే ఫస్ట్ లాగకుండా కుట్టడం అయితే అలవాటు చేసుకోవాలి. ఇట్లా రెండు సైడ్లు డబల్ కుట్ అయితే వేయండి, అది ఎందుకంటే క్లాత్ అనేది ఓపెన్ కాకుండా ఉండడానికి. ఇట్లా రెండు ఇలా వేసిన తర్వాత మనం కప్ అనేది తీసుకొని ఆ కప్పు మిడిల్ పాయింట్ అనేది ఫోల్డింగ్ చేసి మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇట్లా 2 సైడ్స్ అయితే కుట్టు వేసుకున్న తర్వాత ఈ కప్స్ అనేది మనమైతే ఇందులో పెట్టేసి అయితే కుట్టేసేయాలి. చూడండి ఈ 2 కప్స్ ఉన్నాయి కదా, ఇట్లా మిడిల్ అయితే ఫోల్డ్ చేయండి. మిడిల్ ఫోల్డ్ చేసి మార్కింగ్ అనేది వేసుకోండి. మనం షార్ప్నెస్ అంటే 9:30 వరకు మార్కింగ్ వేసుకున్నాం కదా లైనింగ్ మీద, అక్కడనైతే ఈ మూల అనేది కూర్చోవాలన్నమాట మనం కుట్టు వేయడానికి. ఇట్లా మిడిల్ పాయింట్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి మార్కింగ్ పెట్టుకుంటే మిడిల్ పాయింట్ తెలుస్తుంది. మిడిల్ పాయింట్ మనం ఇది ఎప్పుడైనా కప్ అనేది లైనింగ్కు జాయింట్ చేయండి, మెయిన్ క్లాత్కి కాదు. లైనింగ్ అనేది లోపల ఉంటుంది కాబట్టి స్టిఫ్గా ఉండడం కోసం మెయిన్ క్లాత్కి కనుక జాయింట్ చేస్తే మనకు లైనింగ్ ఒక సైడ్ మెయిన్ క్లాత్ ఒక సైడ్ పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లైనింగ్కే ఈ కప్స్ అనేది జాయింట్ అయితే వేయండి. చూసారు కదండి, మనకైతే ఈ కప్స్ బ్లౌజ్ అయితే కుట్టుడు అయిపోయినట్టు. ఈ ముందు వచ్చేసి మన దగ్గర ఏమంటారు స్ప్రే ఐరన్ బాక్స్ అయితే లేదు, మామూలుగా ఐరన్ బాక్సే ఉంది కాబట్టి నేనైతే ఇవైతే స్టిచ్చింగ్ అయితే ఇట్లా చేస్తున్నా. ఇవి కరెక్ట్ ఈక్వల్గా సర్దుకున్న తర్వాత ఈ సైడ్ క్లాత్ అనేది జాయింట్ అయితే వేసుకుంటున్నాను. చుట్టూ మొత్తం సైడ్ జాయింట్లు అయితే వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ టక్స్ అయితే పెట్టుకుంటాం కదా, సేమ్ అదే విధంగానైతే టక్స్ అయితే పెట్టేసేయండి. అట్లనే వెనకాల ఉక్సులు కాబట్టి ఆ వెనకాల ఉక్సుల కోసం కాజా పట్టి అండ్ ఉక్స్ పట్టి అయితే రెడీ చేసుకొని పెట్టేసుకోండి. ఇట్లా ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మనం పైపింగ్ అయితే వేసుకోవాలి. పైపింగ్ అనేది హెమ్మింగ్ కుట్టులాగా కూడా ఇన్విజిబుల్ పైపింగ్ లాగానే స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చు, లేదంటే మనం బ్లౌజ్ బాడీ పార్ట్లు అవన్నీ జాయింట్ చేయమందుకు కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇట్లా షోల్డర్ అయితే జాయింట్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత నేను ఒక 1.5 ఇంచ్ తోటైతే 1 ఇంచు క్లాత్ ఈ థ్రెడ్ పైపింగ్ అనేది రెడీ చేసుకున్నాను నేను. అందులో థ్రెడ్ పెట్టేసి కుట్టిన తర్వాత ఒక 1/2 ఇంచ్ అలా ఉంటుంది, 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఖర్చు అంతే ఉంటుంది అనమాట. లైనింగ్ క్లాత్ వచ్చేసి క్రాస్ కటింగ్ లాగా తీసుకోండి, ఇలా అయితేనే మనకు హెమ్మింగ్ చేసుకోవడానికి అయితే కరెక్ట్ ఉంటుంది. అయితే సింగిల్ పాదం పెట్టి అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి, అట్లయితేనే మనకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది అయితే నెక్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. ఇట్లా స్టార్టింగ్ నుంచి అంటే మెయిన్ క్లాత్ అంటే బ్లౌజ్ పైన థ్రెడ్ వచ్చేలా చూసుకోండి, అంటే పైపింగ్ థ్రెడ్ వచ్చేలాగా చూసుకోండి. దానిపైన లైనింగ్ అంటే క్రాస్ పట్టి గల్ల ముక్కలు అంటారు కదా, అవైతే వేసి ఇట్లా ఇవి రెండు కలిపి ఈక్వల్గానైతే కుట్టేసేయండి. ఇట్లా కుట్టిన తర్వాత మనం ఈ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, లైనింగ్ క్లాత్ అనేది హెమ్మింగ్ కోసమైనా వాడచ్చు, లేదంటే మనం కుట్టు కూడా వేసుకోవచ్చు. ఈ లైనింగ్ అనేది ఇప్పుడు చూసారా పైపింగ్ మీద ఫోల్డ్ చేసి నేనైతే కుడుతున్నాను. ఇది కుట్టిన తర్వాత మనం ఆ పట్టి అనేది లోపలికి వేసుకొని హెమ్మింగ్ అయితే చేసుకోవచ్చు. మీరైతే కుట్టే ఉంటారు కాబట్టి కామన్గా కొంతమంది బ్లౌజులు చూసే ఉంటారు కదా, ఇట్లనైతే నేనైతే పైపింగ్ అనేది ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట. ఇదైతే స్టిచ్చింగ్ అయితే ఇలా వేసుకున్నాను. చూసారండి, మీరు కావాలంటే లోపల సైడ్ హెమ్మింగ్ పెట్టుకోవచ్చు, లేదంటే మిషన్ కుట్టు వేస్తా అన్నా కూడా మీ ఇష్టం అనమాట. హ్యాండ్స్ అయితే నేనైతే స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. మొత్తానికి మన బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. వీడియో అర్థమైందా లేదా కామెంట్ చేయండి, బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ అయితే చేయండి. ప్రతి కామెంట్కి అయితే నేను వీలైనంత వరకు రిప్లై అయితే ఇస్తూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ ఇచ్చడైతే అస్సలు మర్చిపోకండి మళ్ళీ. సరే బాయ్ అండి.